హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. చూడండి, అంజీరు పండిపోయింది. ఈరోజు నేను గార్డెన్లో గంగవాయల కూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను. కోతుల అటాక్ చేశాయని వీడియో మీతో షేర్ చేశాను కదా. తర్వాత ఇంకా రెగ్యులర్గా కోతులు రావడము, కుండీలు పడేయడము, అలా కుండీలన్నీ డ్యామేజ్ చేశాయి. ఇంకా తర్వాత మళ్ళీ నేను అన్ని మిగతా కుండీల్లో గడ్డి తీసి వర్షాలు పడడంతో సీడ్స్ వేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టాను. మళ్ళీ ఇంకా వర్షాలు లేటుగా పడడం వల్ల ఇంకా ఇప్పటి వరకు వర్షాలు లేవు. 2-3 డేస్ నుండి కొంచెం కొంచెం పడుతున్నాయి. ఇంకా మళ్ళీ ఈ గ్యాప్లో నేను గడ్డి తీసిన కుండీల్లో మళ్ళీ గడ్డి వచ్చింది. ఇంకా కొన్ని కుండీలు అయితే ఖాళీ చేసాము. ఇంకా ఇప్పుడు సీడ్స్ వేసుకోవడానికి, అంటే ఈ సీజన్కి నేను సీడ్స్ వేసుకోవడానికి కుండీలు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ప్రస్తుతం నా గార్డెను ఏ కండిషన్లో ఉందో మీతో షేర్ చేసుకుంటూ గార్డెన్ అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి, ఈ అంజీర్ అయితే పండిపోయింది, కట్ చేస్తున్నాను. చూడండి, చెట్టు మీదే చక్కగా పండిపోయింది. ఇంతకుముందు మీతో ఈ అంజీర్ మొక్క షేర్ చేసుకున్నాను. మొక్క నిండా కాయలు వచ్చి గుత్తులు గుత్తులుగా వచ్చుండే. ఇంకా కోతులు కట్ చేయడము, అప్పుడప్పుడు ఇలా మధ్యలో పండడము, నేను హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఇంకా మొక్కకి 1-2 కాయలు అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా ఇలా ఒక్కొక్కటి పండుతున్నాయి. చూడండి, అంజీర్ ఫ్రూట్ చక్కగా పండింది. చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి. మంచి సైజుకి వస్తాయి, ఇంకా పెద్ద సైజుకి కూడా వస్తాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించిన అంజీర్ ఫ్రూట్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇంకొక అంజీర్ మొక్క. ఇంకా ఈ మొక్కకి కొన్ని కాయలైతే ఉన్నాయి. ఇంకా అంటే కోతులు అయితే కట్ చేస్తున్నాయి పచ్చికాయలు కూడా. ఇంకా మధ్య మధ్యలో హార్వెస్ట్ చేసుకుంటూ, అంటే 2 అంజీర్ మొక్కల నుండి కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండగా ఇంకా ఇలా మొక్కలకి ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయండి. ఈ అంజీర్లు కూడా ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటాయి, కానీ ఇంకా మన వరకు వచ్చేది కొంచెం ఇబ్బంది, కోతులతో డిస్టర్బెన్స్, అంతే కానీ కాయలైతే వస్తూనే ఉంటాయండి. చూడండి, ఆ మొక్కకి 1-2 ఉన్నాయి, కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీని నుండి హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, గంగవాయల కూర ఎంత ఫ్రెష్గా ఉందో. టబ్బు నిండా ఎలా వచ్చిందో చూడండి. ఇందులో కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. ఇక్కడ చూడండి, ఈ 3 టబ్బుల నిండా వచ్చిందండి. ఇంకా గార్డెన్లో అక్కడక్కడ కుండీల్లో కూడా వచ్చింది. సమ్మర్లో సీడ్స్ వేసాను. నేను ఎంత వాటరింగ్ చేసినా కూడా ఎందుకో ఎండలకి కావచ్చు అసలు రాలేదు, మొలవలేదండి. ఇంకా వదిలేసాను. ఇంకా ఈ ఇయర్ ఎందుకో సీడ్స్ వేసిన మొక్కలు రావట్లేదు అనుకున్నాను. కానీ ఇంకా లాస్ట్ టైం ఒక వర్షం పడడంతో ఇలా మళ్ళీ చిన్నగా కుండీల నిండా ఎలా వచ్చిందో చూడండి. ఇయర్ సమ్మర్లో నేను గంగవాయల కూర హార్వెస్ట్ చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడే టైంకి మాత్రం కుండీల నిండా ఇలా ఫ్రెష్గా వస్తుందండి. లాస్ట్ వీక్ ఒక 2-3 టైమ్స్ అలా హార్వెస్ట్ చేసాము. ఇది సమ్మర్లో వచ్చే పంటనే, కానీ ఎందుకో నాకు ఈసారి సీడ్స్ వేసినా కూడా లేట్గా వస్తుంది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తాను. ఈరోజు మొత్తం కట్ చేస్తున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అంటే వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి, కానీ మాకు ఇక్కడ మాత్రం లేటేనండి. మా చుట్టూ పక్కన విలేజెస్కి పడుతున్నాయి, పక్కన సిటీలకి పడుతున్నాయి, కానీ ఇక్కడ మాకు మాత్రం హన్మకొండలో వర్షాలు అనేది 2 డేస్ అవుతుంది అంతే. అది కూడా చిన్న చిన్నగా పడుతున్నాయి. ఈ సీజన్లో వేయాల్సిన సీడ్స్ అన్నీ రెడీ పెట్టుకున్నా కానీ ఇంకా వర్షాలు పడకుండా అవి సరిగా జర్మినేషన్ ఉండదని వేయలేదు. ఇంకా ఈ 2-3 డేస్ నుండి కొంచెం వెదర్ చేంజ్ అయింది. ఇంకా చిన్న చిన్నగా వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా 1-2 డేస్లో కుండీలన్నీ రెడీ చేసుకొని ఈ సీజన్కి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ వేద్దాం అనుకుంటున్నా. కోతులు అయితే అలాగే వస్తున్నాయి.
డ్యామేజ్ చేసేది చేస్తున్నాయి, కానీ వేసేది వేయాలి కదా ఇంకా అని మళ్ళీ ఈసారి కూడా అన్ని సీడ్స్ వేద్దాం అనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. ఆల్మోస్ట్ సగం గార్డెన్ని డ్యామేజ్ చేశాయండి. కోతులు అయితే రావడమేనండి. అవి ఇంకా రాకుండా ఉండడం అనేది నాకైతే అసాధ్యం అనిపిస్తుంది. అన్ని సీడ్స్ తెప్పించాను, చూడాలి ఇంకా మరి వేస్తే అవి వస్తాయో ఏం లేవో, వచ్చాక కోతులు ఉంచుతాయో లేవో తెలియదు. కానీ అన్ని సీడ్స్ మాత్రం తెప్పించాను. గార్డెన్లో ఇంకా అక్కడక్కడ కుండీల్లో ఉంది, కానీ ఈ 3 టబ్స్లో ఇవి మాత్రం మొత్తం కట్ చేస్తున్నా. తెలిసిన వాళ్ళకి ఇస్తాను. ఎన్ని సహకరించాలో మొక్కలు పెంచాలంటే. మళ్ళీ మంకీస్ వస్తున్నాయి. మంజు ఈరోజు రాలేదు కదా అని పైకి వచ్చి ఇంకా మనం గార్డెన్ వర్క్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. చూడండి, నేను మీతో మాట్లాడుతూ గంగవాయల కూర హార్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ కోతులు వచ్చాయి. ఇంకా మంజు నేను ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయాము. కట్ చేసిన ఆకుకూర తీసుకొని ఫాస్ట్గా కిందికి పరిగెత్తాము. ఇదేనండి మా పరిస్థితి. అయినా ఇంకా మొక్కలకు వేయాల్సిన పనులు వేయాల్సిందే, ఇంకా వాటరింగ్ చేయాల్సిందే, మళ్ళీ సీజన్ వైజ్గా సీడ్స్ వేసుకోవాల్సిందే. కానీ ఇంకా హార్వెస్ట్ చేసుకునే టైం వరకైతే పంట మా చేతికి వస్తుంది లేదనేది మాత్రం నమ్మకం లేదు. అయినా కానీ ఇంకా ఇలా పండించుకొని తిన్న అలవాటుకు సరే కొన్నైనా రాకపోతాయా అని చెప్పేసి మొక్కల మీద ఉన్న పిచ్చితో ఇంకా నేను గార్డెనింగ్ చేస్తూనే ఉన్నా. నన్ను ఇలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయండి కోతులు. చూడండి, ఈ టబ్లోది ఈ టబ్లోది ఆల్మోస్ట్ కడిగేసాను. ఇంకా సరిపోతుంది. ఒక 2-3 మెంబర్స్కి ఇవాళ పంపిద్దాం అనుకుంటున్నాను. పేపర్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా ప్రూన్ చేశాను. ఇలా బుషిగా గుబురుగా వస్తున్నాయి. చూడండి, కొత్త చిగుర్లు వేసుకుంటూ మళ్ళీ పేపర్ ఫ్లవర్స్ మొక్కలు ఎంత హెల్దీగా వస్తున్నాయో చూడండి. చూడండి ఎంత బాగున్నాయో. లైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ మిక్స్లో పూస్తాయండి, చాలా బాగుంటాయి. ఇంకా పేపర్ ఫ్లవర్స్ మొక్కలన్నీ కూడా ప్రూన్ చేశాను. మళ్ళీ ఇలా బుషిగా మంచిగా కొత్త చిగుర్లు వేసుకుంటూ మొక్కలు హెల్దీగా వస్తున్నాయండి. చూడండి, కుండీలో మందార మొక్క. నేను మందార మొక్క వేసిన దగ్గర నుండి ఇప్పటివరకు ఈ మొక్కకి మొగ్గ లేకుండా లేదు. లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, చాలా హైట్కి వెళ్ళింది. ఎప్పుడు ప్రూన్ చేద్దామన్నా కూడా మొక్క నిండా మొగ్గతో ఉంటుంది. ఇంకా అలా మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా నాకు కొమ్మలు కట్ చేయాలనిపించట్లేదు అని చెప్పేసి మీతో షేర్ చేశాను కదా. ఇంకా మొన్న ఎండలకి మొక్క అంతా డల్ అయిపోయి కొమ్మలన్నీ కూడా సన్నగా అయిపోయి చాలా హైట్ అయిపోయింది. మొక్క డల్ అయినట్టుగా అనిపించింది. కొమ్మలన్నీ ప్రూన్ చేశాను. చూడండి, కొమ్మలన్నీ ప్రూన్ చేసి కుండీలో మట్టి మొత్తం కూడా ఇట్లా కొంచెం గడ్డి లేకుండా క్లీన్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా వస్తుందో మందార మొక్క. చాలా బాగుంటాయండి మందార మొక్క ఫ్లవర్స్. ఇంకా ఇలా కుండీలో అక్కడక్కడ బాగా హైట్ అయిన మొక్కలన్నీ కూడా ఇలాగే ప్రూన్ చేసామండి. ఇది ఇంకొక వెరైటీ అండి మందారాల్లో. ఇది కూడా మొక్క నిండా మొగ్గతో చాలా హెల్దీగా ఉంది. చూడండి, కుండీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని కుండీల్లో కూడా గడ్డి తీసేసి ఇంకా సాయిల్ అంతా రెడీగా ఉంచాము. అక్కడక్కడ ఇలా కుండీల్లో గంగవాయల కూర వచ్చింది వదిలేసి ఇంకా మొత్తం కుండీలన్నీ చూడండి ఇలా సాయిల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎండలు ఉన్నాయి, ఇంకా ఎండలకి సీడ్స్ వేసిన మళ్ళీ జర్మినేషన్ సరిగా ఉండదని చెప్పేసి వర్షాలు పడ్డాక సీడ్స్ వేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా కుండీల్లో అక్కడక్కడ మళ్ళీ చిన్నగా గడ్డి స్టార్ట్ అయింది. ఇవన్నీ మళ్ళీ తీసి ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఈ సీజన్కి సంబంధించి సీడ్స్ వేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, పెద్ద టబ్బుల్లో కూడా గడ్డి తీసాము, అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇలా అక్కడక్కడ కుండీల్లో ఇది తెల్లగలిజేరు అంటారండి. తెల్లగలిజేరు మొక్కలు గార్డెన్లో కుండీల నిండి వస్తూనే ఉంటాయి. ఇంకా చూపిస్తాను నేను.
ఇంకా మేము గడ్డి తీసాక కూడా ఇంకా అక్కడక్కడ కుండీల్లో ఇలా గంగవాయల కూర లాగానే తెల్లగల్జేరు కూడా వచ్చింది. ఈ ఆకు కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. తెల్లగల్జేరు తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మనం తెల్లగల్జేరు ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చు. చూడండి మునగ మొక్క మళ్ళీ మంచి హెల్తీగా వస్తుంది, కానీ ఇక్కడ సైడ్స్కి వచ్చిన కొమ్మలు మళ్ళీ విరిసేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేది ఆషాఢం కదా, ఆషాఢంలో మునగాకు కంపల్సరీ తింటాం కదా. అప్పటి వరకైనా కొంచెం సైడ్లకి బంచెస్ వచ్చి మళ్ళీ హెల్దీగా మునగ మొక్క వస్తుంది అనుకుంటున్నాను. చూడాలి. సైడ్స్కి బంచెస్ వేసినా కొద్ది అవి విరిసేస్తున్నాయి. ఇంకా చూడండి అక్కడక్కడ ఇలా చిన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఆషాఢంలో మాత్రం మునగ ఆకు వస్తుంది లేండి. చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. ఉంచవు రావడం, ఈ మొక్క పెరుగుతుంది. ఎంతో హైట్ ఉన్న మొక్కను ఈ కండిషన్కి తీసుకొచ్చాయి. చూడండి పోయిందనుకున్న ఎయిర్ పొటాటో ప్లాంట్ మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూడండి ఇది కొంచెం హైట్ వచ్చాక ఇక్కడికి మళ్ళీ విరిసాయి, ఆకులు వేస్తూ వస్తుంది. ఎయిర్ పొటాటోస్ కూడా చాలా వస్తాయండి. చూడండి మళ్ళీ ఇది కూడా హెల్దీగా వస్తుంది. సమ్మర్లో ఈ 2 నిమ్మ మొక్కల నుండి చాలా నిమ్మకాయలు హార్వెస్ట్ చేశానండి. ఇంకా కూడా మొక్కల నిండా చూడండి మళ్ళీ క్రాపు ఉంది. చిన్న చిన్నగా క్రాప్ స్టేజ్లోనే ఉంది. ఇది దేశవాళీ నిమ్మ, ఇది గజనిమ్మ, సీడ్లెస్ నిమ్మ అని చెప్పాను కదా. ఈ మొక్క నిండా కూడా క్రాప్ వచ్చి ఉండే కాయలన్నీ కట్ చేసుకున్నాను. ఈ ఇయర్ సమ్మర్లో నేను ఒక్క నిమ్మకాయ కూడా బయట నుండి తెప్పించలేదండి. మాకు ఇంటికి సరిపడా కాసాయి. ఇంకా చూడండి మొక్క అంతా ఎలా ఆకు కలర్ చేంజ్ అయిందో. ఈ ఆకంతా తీసేస్తాను, మళ్ళీ కొత్త చిగుర్లతో మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇయర్ మొత్తం వస్తుందండి నిమ్మ, సీడ్లెస్ నిమ్మ, గజనిమ్మ. కాయ సైజు పెద్దగా ఉంటుంది, జ్యూస్ బాగుంటుంది, అందులో సీడ్స్ ఉండవు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటుంది. బోన్సాయి బత్తాయి మంచి క్రాప్కి వచ్చింది, ఇంకా హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి. అంటే ఇవి కొంచెం మనం రెగ్యులర్ బత్తాయిల కంటే సైజు చిన్నగా ఉంటుందని మీతో చెప్పాను కదా. ఇవి ఇంకా రెడీ అయిపోయినట్టే, కానీ డైలీ 1-2 కోతులు కట్ చేస్తున్నాయండి. అవి కట్ చేసి కింద వేస్తే చూస్తున్నాను కదా, లోపల పల్పు ఇట్లా జ్యూసీగా రెడీ అయినట్టుగా కనబడుతున్నాయి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయినాక కట్ చేస్తాను. ఇందాక మీకు కుండీల్లో చూపించాను కదా తెల్లగల్జేరు మొక్కలు, అన్ని కుండీల్లో తెల్లగల్జేరు మొక్కలు వచ్చాయండి. ఇవన్నీ కూడా తీసేస్తాను 1-2 కుండీల్లో ఉంచి. ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా ఉందో తెల్లగల్జేరు. టబ్బుల నిండా ఎలా వచ్చాయి. ఒక సైడ్ మొత్తం కుండీల్లో సీడ్స్ పడ్డట్టున్నాయి. అన్ని కుండీల్లో ఇలా తెల్లగల్జేరు మొక్కలు, గంగవాయల మొక్కలు వచ్చాయండి. చూడండి ఇవన్నీ తీసేస్తాను. మేము కుండీలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత సీడ్స్ వేసుకుందాం అనుకునే టైంకి వర్షాలు లేక సీడ్స్ వేయకపోయేసరికి ఇలా తెల్లగల్జేరు, గంగవాయల కూర అన్నీ కూడా వస్తున్నాయండి. చూడండి ఎంత బాగుందో బుషీగా. చూడండి 3 టబ్స్లో ఉన్న గంగవాయల కూర హార్వెస్ట్ చేశాను. ఒక అంజీర్ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేశాను. ఇంకా చూపించాను కదా నేను సమ్మరు ఎండ్ అయి ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి, సీజన్ స్టార్ట్ అవుతుంది అన్న టైంకి ఇంకా గార్డెన్లో ఉన్న పాత మొక్కలు అంటే ఎండిపోయిన టమాటా మొక్కలు, కొన్ని వెజిటేబుల్ మొక్కలు అన్నీ తీసేసి కుండీలన్నీ కూడా గడ్డి లేకుండా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా సాయిల్ అంతా కూడా మళ్ళీ వర్షాలు పడడంతో సీడ్స్ వేసుకోవడానికి రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వర్షాలు లేట్గా వచ్చాయండి. అంటే ఈ 2-3 డేస్ నుండి కొంచెం వెదర్ చేంజ్ అయ్యి కొంచెం 1-2 డల్లులు అలా పడుతున్నాయి. ఇంకా వెదర్ చేంజ్ అయింది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు మళ్ళీ సీడ్స్ వేసుకోవాలనుకుంటున్నాను. 1-2 డేస్లో మళ్ళీ ఇంకా సీడ్స్ అన్నీ వేస్తాను. నేను ఏమేమి సీడ్స్ వేస్తున్నాను ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే నా గార్డెన్ అప్డేట్ ఇదేనండి. ఎండిపోయిన మొక్కలు తీసేసాము, అంటే నేను మీకు కొన్నే మొక్కలు చూపించాను కదా. సీడ్స్ వేసుకునే రోజు మిగతా గార్డెన్ మొత్తం అప్డేట్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. కోతుల డ్యామేజ్ వల్ల ఇంకా ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నాం. అంటే వాటరింగ్ చేయడం, గడ్డి తీయడము, నీట్గా మెయింటైన్ చేసుకోవడం అవుతుంది, కానీ ప్రతి సీజన్కి సీడ్స్ వేసుకోవడం కూడా అవుతుంది, కానీ ఇంకా వాటి నుండి మేము ప్రాపర్గా హార్వెస్ట్ తీసుకోలేకపోతున్నాము. అంటే కోతుల డిస్టర్బెన్స్ వల్ల. ఇంకా వదిలేయచ్చు కదా అనుకుంటే ఇంకా ఆర్గానిక్గా వండించుకొని తిన్న అలవాటుకు ఇంకా మనసు ఒప్పట్లేదండి. సరే వేసేది వేద్దాం, ఏవో కొన్ని మన వరకు రావా అన్నట్టుగా చేస్తున్నాం, కానీ
పైకి వచ్చామంటే ప్రతి నిమిషం టెన్షనే ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటుంటే మధ్యలో కోతులు వచ్చాయి, అలా ఉంటుంది. కానీ ఇంకా మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఓకేనండి, మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.